అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకి నచ్చే విధంగా ఇన్స్టెంట్గా చేసుకునే 5 లంచ్ బాక్స్ రెసిపీస్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో 3 లంచ్ బాక్స్ రెసిపీస్ వీడియోస్ అయితే ఉన్నాయి. అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ పొటాటోని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పొటాటోని అంతా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆనియన్, తురిమిన క్యారెట్ని 1 టేబుల్ స్పూన్, క్యాబేజీ 1 టేబుల్ స్పూన్, ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అంతా మసాలాలు వేసుకొని మసాలాలు అన్నీ బాగా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులోని కొంచెం కొంచెం స్టఫ్ని తీసుకుంటూ చిన్న చిన్న టిక్కీస్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా నేనైతే 4 టిక్కీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. టిక్కీస్ అన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడి అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని దానిలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి టిక్కీస్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. టిక్కీస్ వేసిన 1 మినిట్ తర్వాత వాటిని మనం మళ్ళీ రెండో సైడ్ కూడా బాగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి. ప్యాన్లో ఇంకా ప్లేస్ ఉండటం వల్ల దానిలో కొంచెం బటర్ వేసుకొని బన్నుని హాఫ్గా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం టైం సేవింగ్ కోసం. బన్ 1 సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ టిక్కీస్ని కూడా మనం మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బన్ అయితే ఫ్రై అయిపోయింది. దాన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. టిక్కీస్ ఇంకా ఫ్రై అవుతున్నాయి. అది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఒక చీజ్ స్లైస్ అయితే తీసుకున్నాను. దాన్ని 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో పొడవుగా ఉన్న బన్ ఉంది కాబట్టి దాన్ని 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు మోహిత్ లంచ్ బాక్స్లోకి మినీ బర్గర్గా దీన్నే పెడుతున్నాను. బన్ని 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాని మీద టమాటా కెచప్ పెట్టేసి మొత్తం 2 సైడ్లు ఉండే విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. బన్కి టమాటా కెచప్ పెట్టేసరికి టిక్కీస్ కూడా రెడీ అయిపోయి వాటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. టిక్కీస్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బన్ మీద పెట్టి దాని మీద చీజ్ స్లైస్, కుకుంబర్ పెట్టేసి వేరే బన్ కూడా పెట్టేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ మనం బన్స్ని మళ్ళీ కాల్చే అవసరం లేదు. ఆ వేడికి ఆ చీజ్ అనేది కరిగిపోతుంది. చూసారా, మినీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా మిగిలిన మినీ బర్గర్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. టూత్పిక్ పెట్టేసి చూసారా, చీజ్ కూడా కొంచెం వేడికి అయితే మెల్ట్ అవుతుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులో స్పైసెస్ కూడా చాలా తక్కువగా వేసాను పిల్లలకి కాబట్టి. మినీ బర్గర్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. అవి చల్లారేలోపు పక్కన పెట్టి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. ఈరోజు లంచ్ బాక్స్లోకి కొన్ని నట్స్ వేసాను, ఇంకా కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్ వేసాను, ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మినీ బర్గర్స్ని కూడా పెట్టాను. ఈ రెసిపీకి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలో పిల్లలకి నచ్చే విధంగా అయితే రెడీ అవుతుంది. సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ టమాటో పీసెస్ అన్నీ వేసుకొని బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఎగ్లో మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని తీసుకొని నేనైతే చపాతీలాగా అయితే చేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత దాని మీద చపాతీ మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి రోల్ను కూడా వేసుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా చపాతీలాగా కాల్చే అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ని కూడా వేసుకొని మొత్తము ఆమ్లెట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇది కింద బాగా కాలుతుంది అన్న టైంలో మనం పైన ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతీని కూడా పైన పెట్టుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. కింద ఆమ్లెట్ అంతా బాగా రెడీ అయింది అని అనిపించినప్పుడు రెండో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు పైన ఆమ్లెట్ వేడిగా ఉంది కాబట్టి చీజ్ స్లైస్ తీసుకొని దాని మీద అయితే పెట్టుకోవాలి. చీజ్ పిల్లలకి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ ఆమ్లెట్ని అయితే హాఫ్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆ చీజ్ లోపల బాగా మెల్ట్ అవుతుంది. ఇంకా 2 సైడ్లు కూడా చపాతీని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ 2 వైపులా బాగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి. చీజీ వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చీజీ వెజిటేబుల్ ఆమ్లెట్ చల్లారేలోపు మనం లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము. ఈరోజు లంచ్ బాక్స్లోకి కొన్ని నట్స్ అయితే పెట్టాను. నేను ఎప్పుడూ నట్స్ అయితే కంపల్సరీగా పెడతాను. చపాతీ పెట్టినప్పుడు కుకుంబర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా కుకుంబర్ నట్స్ పెట్టిన తర్వాత ఆమ్లెట్ని అయితే హాఫ్గా కట్ చేసి అది కూడా లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి నచ్చే విధంగా తక్కువ టైంలోనే హెల్తీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపించే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఫస్ట్ టైం పిల్లల కోసం ట్రై చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ అయితే వేసుకున్నాను.
అందులోనే 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ అయితే వేసుకున్నాను. బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ఎగ్‌లో బాగా మెల్ట్ అయ్యే విధంగా కలుపుకొని అందులో హాఫ్ కప్ గోధుమ పిండి అయితే వేసుకోవాలి. గోధుమ పిండి కూడా ఎగ్‌లో బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ పీస్ బనానాని మెత్తగా చేసుకొని ఆ బౌల్‌లో అయితే వేసుకోవాలి. బనానా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ అదంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పాలు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి మిక్చర్ అనేది ఎక్కువగా లిక్విడ్ లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దోస పిండి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల గిన్నె పెట్టుకొని అది బాగా వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిక్స్చర్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీలో మనం డేట్స్ యూస్ చేస్తాము. చాలా తక్కువ మంది పిల్లలు డేట్స్ ఇష్టంగా తినరు. మోహిత్ కూడా అంతే ఇష్టంగా తినడు. అందుకోసమే డేట్స్ కోసమే ఈ రెసిపీ అయితే మోహిత్కి ట్రై చేశాను. అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినటువంటి డేట్స్ను కూడా వేసుకోవాలి. నేను 2 డేట్స్ మాత్రమే వేసుకున్నాను. స్వీట్ చాలా తక్కువగా అనిపించింది. ఒక 3-4 డేట్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. డేట్స్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సర్ను కూడా మొత్తము పైన కూడా వేసేసుకోవాలి. మనకి డేట్స్ మిడిల్లో అయితే వస్తుంది ఫ్రై అయిన తర్వాత. ఈ విధంగా మనం మొత్తం వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దాన్ని రెండో సైడ్ కూడా బాగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి. ఇది సేమ్ ఎలా ఉంటుంది అంటే ప్యాన్ కేక్ లాగా ఉంటుంది. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు డేట్స్ని ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మనకి కావాలి అంటే నట్స్ కూడా మిడిల్లో వేసుకోవచ్చు. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి చల్లారేలోపు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు లంచ్ బాక్స్లో కొన్ని నట్స్ వేసాను, ఇంకా కొన్ని ఆరెంజ్ పీసెస్ వేసాను. చల్లారిన గోధుమ పిండి పొంగనాలు కూడా వేసాను. ఇప్పుడు లంచ్ బాక్స్ కలర్ఫుల్గా హెల్తీగా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మాత్రం పిల్లలకి నచ్చిన తర్వాత మాత్రమే లంచ్ బాక్స్లో పెట్టండి. థర్డ్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి పొటాటోను అయితే తీసుకోవాలి. పొటాటోని అంతా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ తరుగు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, ఒక టేబుల్ స్పూన్ క్యాబేజ్, ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారము, పసుపు, జీరా పౌడర్, కావాలి అంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత నేను దాన్ని ఓవల్ షేప్లో అయితే చేసుకుంటున్నాను. ఇందాక మనం రౌండ్ షేప్లో మినీ బర్గర్కి చేసుకున్నాం కదా, ఇది అయితే కొంచెం పొడవుగా అయితే చేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ టిక్కీస్ని, వీటిని షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయి. ఈ వెజిటేబుల్ రోల్స్ అన్ని సైడ్లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. గోధుమ పిండితో నేనైతే చపాతీలు చేసుకుంటున్నాను. ఇవి నేను ఎప్పుడు చేసే చపాతీలాగా కాకుండా చిన్న చిన్న సైజులో అయితే చేసుకుంటున్నాను. మన వెజిటేబుల్ రోల్స్కి సరిపడే విధంగా చిన్న చిన్నగా. చిన్నపిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఎప్పుడు పెద్ద పెద్ద చపాతీలు చేసే కన్నా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతీ పిండిని వేసుకొని ఒక 2 సైడ్లు మరీ ఎక్కువగా చపాతీలాగా కాకుండా ఒక సైడ్ కాలిన తర్వాత ఈ రెండో సైడ్ కొంచెం ఎక్కువగా కాల్చుకోవాలి. ఆ తర్వాత అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చపాతీలను కూడా కాల్చుకుంటున్నాను. ఈ విధంగా రెడీ అయిన చపాతీలోకి మన వెజిటేబుల్ రోల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఎక్కువగా కాలిన చపాతీ సైడ్ని అయితే నేను వెజిటేబుల్ రోల్ని పెట్టి స్లోగా అయితే రోల్ చేసేసుకుంటున్నాను. ఆ రోల్ విడిపోతుంది అని అనిపిస్తే మన దగ్గర టూత్ స్టిక్ అయితే ఉంటుంది కదా, దాన్ని మిడిల్లో స్టిక్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను అదే విధంగా వెజిటేబుల్ టిక్కీస్ని పెట్టి వెజిటేబుల్ రోల్స్ని అయితే రెడీ చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ రోల్ ఉంది కదా, పరాతా వెజిటేబుల్ రోల్, అది వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అన్ని వైపులా బాగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి. మనం టూత్ స్టిక్ పెడితే మనకి ఎక్కువ సేపు అంటే అది విడిపోకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసినా సరే అది తొందరగా అయితే విడిపోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. నేనైతే ఈ విధంగా 2 వైపులా బాగా కాలే విధంగా అయితే కాల్చుకున్నాను. వెజిటేబుల్ పరాటా రోల్ అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు ఇది ఎక్కువగా కర్రీస్ సపరేట్గా తీసుకెళ్ళి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకి ఇవి అయితే బాగా నచ్చుతాయి. వెజిటేబుల్ పరాటా రోల్ చల్లారేలోపు మనం లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాం. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను కొన్ని నట్స్ తీసుకుంటున్నాను, ఇంకా కొన్ని కుకుంబర్ పీసెస్, కొన్ని ఆరెంజ్ పీసెస్ కూడా తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ నట్స్ అన్నీ పెట్టిన తర్వాత మన వెజిటేబుల్ పరాటా రోల్ కూడా చల్లారిపోయింది కదా, అది కూడా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. మన లంచ్ బాక్స్ అయితే కలర్ఫుల్గా హెల్తీగా రెడీ అయింది.
మోహిత్ స్కూల్కి సపరేట్గా వెజిటేబుల్ కర్రీ తీసుకెళ్ళడం, అందుకే నేను ఈ విధంగా అయితే ట్రై చేసి పెడుతూ ఉంటాను. 5th డే లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకంటే అది కొంచెం మనము కుకింగ్ చేసేటప్పుడు పొంగడానికి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే చేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి కరెక్ట్ బ్యాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదా, అది నేను చిన్నగా సైజులో ఊతప్పాల్లాగా అయితే వేసుకుంటున్నాను. ఒకే ప్యాన్లో 4 ఊతప్పాలు అయితే వేసుకున్నాను. మన ఇష్టం, మనకి కావాలంటే ఒకే సైజు వేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజులో వేసుకోవచ్చు. దాని మీద నేను చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని ఇంకా క్యారెట్ తురుముని కూడా వేసుకున్నాను. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత కొన్ని టమాటో పీసెస్ని కూడా వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోలేదు, పిల్లలకి నచ్చదు కదా, అందుకు కొద్దిగా వేసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ తురుమును కూడా వేసుకున్నాను. పన్నీర్ ఇంట్లో లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, హెల్తీ కాబట్టి నేను వేసాను అంతే. పన్నీర్ వేసిన తర్వాత చీజ్ని చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసి ఈ ఉత్తప్పాల మీద అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీ అంతటిని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం అసలు చేసుకోకూడదు. చీజ్ పన్నీరు పిల్లలకి నచ్చితే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అవి వేయకపోయినా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. అదేవిధంగా అన్నిటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనం సింగిల్గా వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. నేను చిన్న పీసెస్ వేసుకున్నాం కదా, తక్కువ టైంలో అయితే ఫ్రై అయిపోయాయి. ఈ ఉత్తప్పాలని మనం 2 వైపులు కూడా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి, లేదంటే మనకి వెజిటేబుల్స్ బాగా ఉడకవు, ఇంకా చీజ్ కూడా బాగా మెల్ట్ అవ్వదు. అందుకని 2 వైపులా బాగా కాలిన తర్వాత వాటిని అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. మన వెజిటేబుల్ పన్నీర్ చీజీ ఉత్తప్పాలు అయితే రెడీ అయిపోయాయి. అవి చల్లారేలోపు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు లంచ్ బాక్స్లోకి కొన్ని నట్స్ తీసుకున్నాను, ఇంకా కొన్ని దానిమ్మ గింజలు అయితే వేసుకున్నాను. చల్లారిపోయిన వెజిటేబుల్ పన్నీర్ చీజీ ఉత్తప్పాలు కూడా పెట్టేసుకున్నాను. ఈ ఉత్తప్పాలు ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అయితే పిల్లలకి నచ్చే విధంగా కలర్ఫుల్గా హెల్తీగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.